ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం అటుకులతో వడలు. కావలసిన పదార్థాలు: అటుకులు, దొడ్డు అటుకులు, ఆలుగడ్డ, ఒక స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక స్పూను పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇవన్నీ అటుకులని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వడబట్టుకోవాలి. వడబట్టి నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఉల్లిగడ్డను, కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కరు స్టవ్ పైన పెట్టి ఆలుగడ్డను ఉడికించుకోవాలి. ఆలుగడ్డ ఒక 2 విజిల్లు వచ్చే వరకు పెట్టి ఆలుగడ్డను ఉడికించుకోవాలి. ఇలా అటుకులు నానబెట్టిన తర్వాత వాటర్ లేకుండా మొత్తం వేయాలి. ఈ విధంగా అవుతుంది. వాటర్ మొత్తం తీసేసాక ఈ విధంగా వస్తుంది. వీటిలో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ఉడికి ఇలా అవుతుంది. ఇది ఈ విధంగా ఈ అటుకులలో కలుపుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ కలిపి ఈ విధంగా మొత్తం వడపిండిలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఇవన్నీ ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి. దీనిలో కార్న్ఫ్లోర్, శనగపిండి అయినా కలుపుకోవచ్చు. 1 స్పూన్ వేసుకొని బైండింగ్లా ఉంటుంది. ఇలా కలుపుకొని ఇలా వడల్లా ఒత్తుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 ప్రక్కల కాల్వాలి. అటుకుల వడలు రెడీ. లైక్ చేయండి.